విష్ లిస్ట్. మనకి ఆన్లైన్ షాపింగ్ ఎక్కువైపోయి బాగా సెల్ ఫోన్లోని ఫోన్పేలు, గూగుల్ పేలు, పేటిఎం పేలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు విండో షాపింగ్ ఎక్కడికి వచ్చిందంటే చేతిలోకి వచ్చి మనకు నచ్చిందా ఇలా ఇంక ఇది ఇలా తిరగేయడమే. విషయం చెప్పనా, నా విష్ లిస్ట్లో ఎన్ని ఉన్నాయో ఆశలు. మనందరి జీవితాల్లో కూడా విష్ లిస్ట్లోని చాలా ఆశలు రాసుకున్నాం. చాలా ఆశలతోని వెళ్ళాలి అనుకుంటాం. నేను అసలు డాక్టర్ అవ్వాలనుకున్నాను, బట్ ఇంటి పరిస్థితులు బట్టి అవ్వలేదు. దేవుడు కూడా మనల్ని పుట్టించినప్పుడంట ఒక ఆశతో పుట్టించారంట. హల్లెలూయా. తలాంతులు కలిగిన వారుగా పుట్టించారంట. దేవుడట నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నారంట. దేవుడు నీ పట్ల ఒక విష్ కలిగి ఉన్నారంట. దేవుడికి నీ ఆలోచనలన్నీ తెలుసు. నా సంఘంలో నా బిడ్డలు తలాంతులు కలిగిన వారు ఉండాలి. ఎవరి బిడ్డలు ఈరోజు ఎక్కడున్నారండి? ఎంతమంది పిల్లలు ఈరోజు స్టాల్స్ లోని, బస్ స్టాపుల్లోని, సినిమా హాల్లోని, పోలీస్ స్టేషన్లోని, లేకపోతే రకరకాలుగా హాస్పిటల్స్ ఉన్నారు. కానీ దేవుడు నిన్ను నన్ను ఉద్దేశించి ఈరోజు ఎక్కడ కూర్చోబెట్టారండి? దేవుని సన్నిధిలో కూర్చోబెట్టారు. హల్లెలూయా. దేవుడు ఒక ఉద్దేశాలు నెరవేర్చడం నేర్చుకోండి. అడగండి మీరు మోకాళ్ళేసి, ప్రభువా నా పట్ల నీకున్న ఉద్దేశాలు ఏంటయ్యా? నువ్వు అసలు నా పట్ల నువ్వు ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నావు అని దేవుడిని అడగండి. దేవుడు తప్పక నీ ఉద్దేశం కన్నా దేవుడి ఉద్దేశాలు మన పట్ల నెరవేరుస్తారు.